నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం. ఈ నెల 28న పూర్తి స్థాయి పద్దు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ 92% మంది అభ్యర్థులు హాజరు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముమ్మరంగా సహాయక చర్యలు. ప్రమాద స్థలానికి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ బృందాలు. ఏఐ రంగంలో భారత్ పురోగతిని ప్రపంచం ప్రశంసిస్తోందన్న మోదీ. ఇస్రో ప్రయోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడంపై హర్షం. 32 మంది భారత మత్స్యకారుల్ని అరెస్టు చేసిన శ్రీలంక. అక్రమంగా సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 905 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు 175 కేంద్రాల్లో 2 సెషన్లుగా పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అనేక చోట్ల ఆలస్యంగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థుల్ని అధికారులు లోనికి అనుమతించలేదు. రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ పగడ్బందీగా నిర్వహించింది. హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ఏ విధమైన సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. సెంటర్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు, విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ సెంటర్ కు అనుసంధానించారు. ఏఐ ఆధారంగా పనిచేసే అత్యాధునిక కెమెరాలను పరీక్షా కేంద్రంలోని అనేక కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించారు. గుంటూరు జిల్లాలో 11 కేంద్రాల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. విషదల ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రానికి ఆలస్యంగా హాజరైన అభ్యర్థిని అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో, కడపలో 13 కేంద్రాల్లో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. అనంతపురంలో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థిని అధికారులు లోనికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసేసి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పలు కేంద్రాలను తన సిబ్బందితో కలిసి ఎస్పీ పరిశీలించారు. తిరుపతిలో నవవధువు పరీక్షకు హాజరైంది. ఉదయం వివాహం చేసుకుని మమత అనే అభ్యర్థిని నేరుగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. చిత్తూరులోని పెళ్లి మండపం నుంచి నేరుగా పెళ్లి దుస్తుల్లో తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సెంటర్ కు చేరుకుని పరీక్ష రాశారు. ఓ నిండు గర్భిణి ఇదే కేంద్రంలో పరీక్ష రాశారు. నెల్లూరు జిల్లాలో 7 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఒంగోలులో 7 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 3491 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సమయం ముగిసిన తర్వాత కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. ఏలూరు జిల్లాలో 6 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. సెంటర్ల వద్ద గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు ప్రధాన పరీక్షలు రాశారు. మధురవాడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి 5 నిమిషాలు ఆలస్యంగా రావడంతో లోనికి అనుమతించలేదు. దీంతో ఆ యువతి కన్నీటి పర్యంతమైంది. ఆనందపురం మండలం గుడిలోవ ఎక్యూజే పీజీ అండ్ డిగ్రీ కళాశాల కేంద్రానికి ఇచ్చాపురానికి చెందిన రాజు అనే అభ్యర్థితో పాటు మరో వ్యక్తి సకాలంలో చేరుకోకపోవడంతో పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతానికి చేరువుగా వచ్చాయి. భారీగా మట్టి, బురద ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. భారత ఆర్మీ బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు 8 మందిని రక్షించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. నేవీ బృందం సైతం సహాయక చర్యల్లో పాల్గొనుంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం ఆపరేషన్ టన్నెల్ కొనసాగుతోంది. టన్నెల్లో బురద, నీటితో ప్రమాద స్థలికి చేరుకోవడంలో ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు 24 మందితో కూడిన ఆర్మీ, 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 120 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్, 24 మందితో కూడిన హైడ్రా, 24 మంది సింగరేణి కాలరీస్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్లతో సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం సహాయక చర్యల్లో పాల్పంచుకుంటోంది. నావికాదళం సైతం సహాయక చర్యల్లో పాల్గొనుంది.
సహాయక బృందాలు సొరంగ మార్గంలో ప్రమాద స్థలికి చేరువగా వెళ్లాయి. ఘటన జరిగిన ప్రాంతానికి 50 మీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ టీమ్స్ 100 మీటర్ల మేర పేరుకుపోయిన బురద అవరోధంగా మారింది. ఫిషింగ్ బోటు, టైర్లు, చెక్క బల్లలు వేసి బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. ఇందులోనే 8 మంది చిక్కుకుని ఉంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా టన్నెల్లో చిక్కుకున్న వారిని పిలుస్తూ వారి స్పందన కోసం ప్రయత్నిస్తున్నాయి. దాన్ని అధిగమించడానికి ఏం చేస్తున్నారు? ఆల్మోస్ట్ మనము ఆ డ్రిల్లింగ్ మిషన్ వరకు వెళ్ళగలుగుతున్నాం విత్ అవర్ లోకోమోటర్ అండ్ అక్కడ మిగతా ఎక్విప్మెంట్ యూస్ చేసుకొని. బట్ ఒక 100 మీటర్స్ వరకు ఏముందంటే మనకి టోటల్ స్లడ్జ్ ఉంది. సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి యాజ్ పర్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఆర్మీ సజెషన్స్ వీ హ్యావ్ అరేంజ్ టు లోకల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఫిషింగ్ బోట్స్ అట్లాంటివి. సో 100 మీటర్స్ క్రాస్ చేసి దే విల్ గో దట్ సైడ్ అండ్ దెన్ దే విల్ ట్రై టు రెస్క్యూ ద పీపుల్ హు ఆర్ స్ట్రక్ ఇన్ సైడ్. సహాయక చర్యలను తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ ఉన్నతాధికారుల బృందంతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. 8 మందిని ప్రాణాలతో తీసుకువచ్చేందుకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి జూపల్లి సూచించారు. ప్రతికూలతల్ని దాటుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం టన్నెల్ ప్రమాద సహాయక చర్యలపై సమీక్షించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్దమైంది. ఈ మేరకు సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్దమైంది. గవర్నర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా కమిటీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలన్నది నిర్ణయించనున్నారు. ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యమిస్తూ ఈ నెల 28న 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ 8 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తోన్న సంక్షేమం, 2047 లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలపై గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను చట్టసభలకు సమర్పించనున్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. 15% వృద్ధి సాధన లక్ష్యంగా పద్దు రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను గత వైసీపీ ప్రభుత్వం సభకు సమర్పించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఇతరత్ర అంశాల కారణంగా మరో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ ను సమర్పించింది. రాష్ట్ర నావకు దిక్సూచిలా నిలిచి ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధిని గాడిన పెట్టడంలో ఈ నెల 28న ప్రవేశపెట్టే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఎంతో కీలకం కానుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలోని అంశాలకు ఈ బడ్జెట్లో స్థానం కల్పించాల్సి ఉన్నందున అందుకు తగ్గట్లుగా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. హామీల అమలుకు తగ్గట్లుగా వనరుల సమీకరణ కీలకం కానుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతేడాది జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి పంపిణీ చేస్తుండటంతో పాటు దీపం 2 అన్నా క్యాంటీన్లను ఇప్పటికే ప్రారంభించింది. గత వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను వాడేయడంతో పాటు మూలధన వ్యయం లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుండడం వల్ల ఆదాయం తగ్గింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయడం కొంతమేర ఊరటనిచ్చింది. ఈ ఏడాది నుంచి సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులు కీలకం కానున్నాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను ఈ ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో ప్రతిపక్షం లేకుండా పోయిన కారణంగా ఆ పాత్రను కూడా అధికార పక్షమే పోషించాల్సిన పరిస్థితి ఉంది. గవర్నర్ ప్రసంగం వరకు వస్తామని వైసీపీ ప్రకటించడం కూడా అనర్హత వేటి నుంచి తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ ప్రసంగం సాకుతో ఒకసారి సభకు హాజరై సంతకం పెడితే మరో 60 రోజుల వరకు హాజరు కాకున్నా
ఏం కాదనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ మినహా మిగిలిన 10 మంది వైసీపీ సభ్యులు సభకు వచ్చే ఆలోచన ఆ పార్టీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం బీఏసీ సమావేశానికి కూడా వైసీపీ హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. శాసనసభ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్లతో పాసులు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పిఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావద్దని సభ్యులకు సభాపతి కార్యాలయం స్పష్టం చేసింది. జగన్ కు రాజ్యాంగ విలువలు తెలియవని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకుండా జగన్ కు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం కోరుకోవట్లేదో, ఏది తప్పుపట్టారో మొన్న ఎలక్షన్ రిజల్ట్లోనే తెలిసింది. అహంకారం, కక్ష సాధింపు చర్యలు, ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకా మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం? వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం. ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు. అలాగే మొన్న కూడా చూసాం, ఆ నాయకుడికి Z+ సెక్యూరిటీ రాలేదని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సమస్యలు ఉన్నాయి ఏంటంటే దాని గురించే పోరాటం తప్పితే, ఆయన ఆలోచనలు ఏమన్నా దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికి కూడా మర్చిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ కూటమికి మంచి పేరు వస్తుంది, దాన్ని ఎలా చెడగొట్టాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏదో పెట్టుబడులు తీసుకొని రావడానికి అందరికీ పిలుస్తున్నారు కదా, వాళ్ళకి రాకుండా భయపెట్టదాం, ఉద్యోగాలు ఎవరికి రానివ్వకుండా చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వనివ్వం. మొన్న ఎన్నికలు కోడ్ పెట్టుకొని కూడా ఏ రకంగా దాన్ని ఉల్లంఘిస్తూ చేశారో ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంత నాయకుడు అని చెప్పుకుంటున్నారు మాజీ సీఎం అని. రాజ్యాంగం తెలియాలి కదా, ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందో తెలియాలి కదా, ఎలా ప్రవర్తించాలో తెలియాలి కదా. ఇవన్నీ కూడా తెలియకుండా ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తామనంటే ఆ రోజులు చెల్లిపోయినాయి. ప్రజలు కూడా ఈరోజు అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ తీర్పిచ్చారు. ఎప్పటికైనా సరే వాళ్ళ ఆలోచన తీరు మారాలని కోరుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించాక ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ప్యాకేజీ ఇచ్చాక కూడా అనుమానాలు ఎందుకన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేదే లేదన్న ఆయన కార్మిక సంఘాలతో చర్చించి పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామన్నారు. జీతాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్యాకేజీలో జీతాలకు కూడా ప్రాధాన్యత ఉందని శ్రీనివాస్ వర్మ తెలిపారు. అతి త్వరలోనే జీతాలు పూర్తిగా అందుతాయని స్పష్టం చేశారు. 11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించాక కూడా ఇంకా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద కొన్ని అనుమానాలు. స్టీల్ ప్లాంట్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటైజేషన్ అయిపోతుంది. స్టీల్ ప్లాంట్నే కనుక ప్రైవేటైజేషన్ చేయాలి అంటే ఈ 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అయితే మీరు ప్రస్తావించినటువంటి విషయం ఉందో తప్పనిసరిగా కార్మిక సంఘం నేతలతో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్లాంట్ పునరుద్ధరణకి ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం చెప్తాం. ఇంత డబ్బు మేము ప్యాకేజీ ఇచ్చాక జీతాలు ఇవ్వం, లేకపోతే జీతాలు ఇంకో సంవత్సరం పడుతుంది, ఇంకో 8 నెలలు పడుతుంది, ఇంకో 6 నెలలు పడుతుందని ఏ విధంగా భావిస్తారని అడుగుతాం. రాబోయేటువంటి 10-15 రోజుల్లో జీతాలు పూర్తిగా అందుతాయి. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్న ఏపీ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు తెలపడమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయానికి తొలిమెట్టు అని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. గుంటూరులోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి రాజకీయ ప్రలోభాలతో విద్యావంతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి పోరాడినటువంటి నాయకుడు ఎన్నికల్ని బహిష్కరించాలని చెప్పి ప్రకటించుకున్న వ్యక్తి వాళ్లే. మళ్ళీ ఈ రోజున తెరపైకి వచ్చి మనం పోటీ చేయకపోయినా కూడా తెలుగుదేశం
పార్టీ అదేవిధంగా కూటమి బలపరిచిన అభ్యర్థులను ఓడించడమే మన ధ్యేయం అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను చాలా ఆనందపడుతున్నా ఉన్నా ఈ రోజున. ఎందుకంటే మీ కలయిక వల్లే అక్కడ కాస్తో కూస్తో పవిత్రత ఉంటే అది కూడా పోద్ది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చెప్పేది అదే, ఈ యొక్క అభ్యర్థి పీడీఎఫ్ ముసుగు కాదు, ఈయన వేసుకున్న ముసుగు వేరే అని చెప్పి చెప్పాలనేది మా ఉద్దేశం. కానీ ఈనాడు తేటతెల్ల అయింది. ఎవరైతే గత ప్రభుత్వంలో ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులకి అన్యాయం చేసి అక్రమాలు చేసి వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా దోచుకెళ్ళినటువంటి నాయకత్వానికి ఆ రోజున మద్దతు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్న సందర్భంలో అది వాస్తవం అని చెప్పి వాళ్ళ మద్దతు ద్వారా తెలిసింది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. వీళ్ళ యొక్క వడతూపులకి చింతకాయలు కూడా రాలవని చెప్పి సందర్భం మనవి చేస్తాం. గుండెపోటుకు గురైన ఆర్టీసీ డ్రైవర్కు సిపిఆర్ చేసి కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రమేష్ విధులకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. మార్కెట్ యార్డుకు సమీపంలోకి రాగానే గుండెపోటు రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. అటుగా వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ పుల్లారావు, కానిస్టేబుల్ సంతోష్, డ్రైవర్ రమేష్ పరిస్థితి గమనించి సిపిఆర్ చేసి ప్రాణాలు నిలిపారు. తర్వాత ఆటోలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి డ్రైవర్ బయటపడ్డారు. డ్రైవర్ రమేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్సఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా వినయ్ చంద్ స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. వినయ్ చంద్కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవం రోజు తన సోషల్ మీడియా ఖాతాలు అప్పగించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ ఒక్కరోజు వారు తమ అనుభవాల్ని దేశ ప్రజలతో పంచుకుంటారని చెప్పారు. కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రస్తావించారు. ఆదిలాబాద్కు చెందిన ఉపాధ్యాయుడు ఒకరు ఏఐ టూల్ ద్వారా గిరిజన భాషల సంరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. అంతరిక్షం, కృత్రిమ మేధ రంగాల్లో యువత భాగస్వామ్యం పెరగటం ఓ కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కొత్త కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతో పాటు ప్రయత్నించడంలో భారత్ ఎవరికీ తీసిపోదన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ అంతరిక్షం, సైన్స్, ఏఐ రంగాల్లో భారత్ సాధిస్తోన్న పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధిస్తోన్న పురోగతిని ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఏఐ టూల్ ద్వారా గిరిజన భాషల పరిరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. मैं एआई के एक बड़े सम्मेलन में हिस्सा लेने के लिए पेरिस गया था. वहां दुनिया ने इस सेक्टर में भारत की प्रगति की खूब सराहना की. हमारे देश के लोग आज एआई का उपयोग किस किस तरह से कर रहे हैं, इसके उदाहरण भी हमें देखने को मिल रहे हैं. तेलंगाना में आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ासम कैलाश जी हैं. डिजिटल गीत संगीत में उनकी दिलचस्पी हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है. उन्होंने एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है. वे कोलामी के अलावा भी कई और भाषाओं में गीत तैयार करने के लिए कर रहे हैं. सोशल मीडिया पर उनके ट्रैक हमारे आदिवासी भाई बहनों को खूब पसंद आ रहे हैं. ఇస్రో ఇటీవల 100 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. 10 ఏళ్లలో 460 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు చెప్పారు. ఇస్రో బృందంలో మహిళల భాగస్వామ్యం పెరగటం ఇటీవల భారత్ సాధించిన విజయాల్లో మరొకటని ప్రధాని మోదీ తెలిపారు. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో అపూర్వ విజయాలు సాధించిన మహిళలకు ఆ రోజు తన సామాజిక మాధ్యమాల ఖాతాలు అప్పగించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. వేదిక తనదే అయినప్పటికీ అందులో వారు సాధించిన విజయాలు, తాము ఎదుర్కొన్న సవాళ్లు, ఇతర అనుభవాలను దేశ ప్రజలతో పంచుకుంటారని తెలిపారు. इस बार महिला दिवस पर मैं अपने सोशल मीडिया अकाउंट जैसे एक्स, इंस्टाग्राम के अकाउंट्स, उनको देश की कुछ इंस्पायरिंग वुमेन को एक दिन के लिए सौंपने जा रहा हूं. ऐसी वुमेन जिन्होंने अलग अलग क्षेत्रों में उपलब्धियां हासिल की हैं, इनोवेशन किया है, अलग अलग क्षेत्रों में
अपनी एक अलग पहचान बनाई है। 8 मार्च को वो अपने कार्यों और अनुभवों को देशवासियों के साथ साझा करेगी। प्लेटफॉर्म भले ही मेरा होगा, लेकिन वहां उनके अनुभव, उनकी चुनौतियां और उनकी उपलब्धियों की बात होगी। దేశంలో అంతకంతకు పెరుగుతోన్న ఊబకాయం సమస్యపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడి కాగా గత కొన్నేళ్లలో ఆ సంఖ్య రెట్టింపైనట్లు చెప్పారు. దేశ ప్రజలు బలంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం వంట నూనెల వాడకాన్ని 10% తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారని 32 మంది భారత మత్స్యకారుల్ని శ్రీలంక అరెస్ట్ చేసింది. 5 చేపల బోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఉత్తర మన్నార్లోని సముద్ర జలాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు శ్రీలంక నేవీ వెల్లడించింది. శ్రీలంక సముద్ర జలాల్లో అక్రమంగా 32 మంది జాలర్లు 5 బోట్ల ద్వారా చేపలు పడుతున్నట్లు తెలిపింది. వారిని అదుపులోకి తీసుకుని మన్నార్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొంది. ఇప్పటికే 131 మంది భారత మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకున్నామన్న శ్రీలంక 18 చేపల బోట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జాలర్ల అరెస్టుల సమస్య శ్రీలంక, భారత్ మధ్య తరచూ తలెత్తుతోంది. కొన్నిసార్లు భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు కూడా జరిపిన సందర్భాలున్నాయి. గతేడాది 529 మంది భారత జాలర్లను శ్రీలంక అరెస్టు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.